అక్కినేని హీరో నాగచైతన్య తెలుగు హీరోయిన్ శోభితా దూదిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా దూదిపాలతో నాగచైతన్య రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. నాగచైతన్య శోభిత కలిసి చాలా చోట్ల దర్శనమివ్వటం, వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగచైతన్య శోభితా దూదిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగచైతన్య భర్తగా రావటం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగచైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త ట్రెండ్ అవుతుంది. పెళ్లికి ముందు నాగచైతన్య శోభిత దూదిపాల ఓ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. నాగార్జుననే ఈ అగ్రిమెంట్ రూపొందించినట్టు తెలుస్తుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం భవిష్యత్తులో ఏదైనా కారణాలతో ఇద్దరు విడిపోవాల్సి వస్తే ఆస్తిగా సగం వాటా భరణం కింద ఇవ్వడం కుదరదని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. పొరపాటున వీరిద్దరూ ఏమైనా కారణాలతో విడిపోవాల్సి వస్తే అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం కుదరదని ముందుగానే నాగార్జున తేల్చి చెప్పేశారట. నాగచైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే నీకు చెందుతుంది అని ఓ అగ్రిమెంట్ చేయించుకొని నాగచైతన్య శోభితా దూదిపాల సంతకాలు చేసుకున్నారట నాగార్జున. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింటో హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని హీరో నాగచైతన్య తెలుగు హీరోయిన్ శోభితా దూదిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా దూదిపాలతో నాగచైతన్య రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. నాగచైతన్య శోభిత కలిసి చాలా చోట్ల దర్శనమివ్వటం, వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగచైతన్య శోభితా దూదిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగచైతన్య భర్తగా రావటం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగచైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త ట్రెండ్ అవుతుంది. పెళ్లికి ముందు నాగచైతన్య శోభితా దూదిపాల ఓ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. నాగార్జుననే ఈ అగ్రిమెంట్ రూపొందించినట్టు తెలుస్తుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం భవిష్యత్తులో ఏదైనా కారణాలతో ఇద్దరు విడిపోవాల్సి వస్తే ఆస్తిగా సగం వాటా భరణం కింద ఇవ్వడం కుదరదని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. పొరపాటున వీరిద్దరూ ఏమైనా కారణాలతో విడిపోవాల్సి వస్తే అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం కుదరదని ముందుగానే నాగార్జున తేల్చి చెప్పేశారట. నాగచైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే నీకు చెందుతుంది అని ఓ అగ్రిమెంట్ చేయించుకొని నాగచైతన్య శోభితా దూదిపాల సంతకాలు చేసుకున్నారట నాగార్జున. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింటో హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని హీరో నాగచైతన్య తెలుగు హీరోయిన్ శోభితా దూదిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా దూదిపాలతో నాగచైతన్య రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. నాగచైతన్య శోభిత కలిసి చాలా చోట్ల దర్శనమివ్వటం, వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగచైతన్య శోభితా దూదిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగచైతన్య భర్తగా రావటం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగచైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త ట్రెండ్ అవుతుంది. పెళ్లికి ముందు నాగచైతన్య శోభితా దూదిపాల ఓ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. నాగార్జుననే ఈ అగ్రిమెంట్ రూపొందించినట్టు తెలుస్తుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం భవిష్యత్తులో ఏదైనా కారణాలతో ఇద్దరు విడిపోవాల్సి వస్తే ఆస్తిగా సగం వాటా భరణం కింద ఇవ్వడం కుదరదని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. పొరపాటున వీరిద్దరూ ఏమైనా కారణాలతో విడిపోవాల్సి వస్తే అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం కుదరదని ముందుగానే నాగార్జున తేల్చి చెప్పేశారట. నాగచైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే నీకు చెందుతుంది అని ఓ అగ్రిమెంట్ చేయించుకొని నాగ
చైతన్య, శోభితా దూదిపాల సంతకాలు చేసుకున్నారట నాగార్జున. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింటో హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని హీరో నాగచైతన్య, తెలుగు హీరోయిన్ శోభితా దూదిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా దూదిపాలతో నాగచైతన్య రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. నాగచైతన్య, శోభిత కలిసి చాలా చోట్ల దర్శనమివ్వటం, వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోభితా దూదిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగచైతన్య భర్తగా రావటం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగచైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త ట్రెండ్ అవుతుంది. పెళ్లికి ముందు నాగచైతన్య, శోభిత దూదిపాల ఓ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. నాగార్జుననే ఈ అగ్రిమెంట్ రూపొందించినట్టు తెలుస్తుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం భవిష్యత్తులో ఏదైనా కారణాలతో ఇద్దరు విడిపోవాల్సి వస్తే ఆస్తిగా సగం వాటా భరణం కింద ఇవ్వడం కుదరదని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. పొరపాటున వీరిద్దరూ ఏమైనా కారణాలతో విడిపోవాల్సి వస్తే అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తి నుంచి ₹1 కూడా ఇవ్వడం కుదరదని ముందుగానే నాగార్జున తేల్చి చెప్పేశారట. నాగచైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే నీకు చెందుతుంది అని ఓ అగ్రిమెంట్ చేయించుకొని నాగచైతన్య, శోభితా దూదిపాల సంతకాలు చేసుకున్నారట నాగార్జున. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింటో హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని హీరో నాగచైతన్య, తెలుగు హీరోయిన్ శోభితా దూదిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా దూదిపాలతో నాగచైతన్య రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. నాగచైతన్య, శోభిత కలిసి చాలా చోట్ల దర్శనమివ్వటం, వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోభితా దూదిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగచైతన్య భర్తగా రావటం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగచైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త ట్రెండ్ అవుతుంది. పెళ్లికి ముందు నాగచైతన్య, శోభితా దూదిపాల ఓ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. నాగార్జుననే ఈ అగ్రిమెంట్ రూపొందించినట్టు తెలుస్తుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం భవిష్యత్తులో ఏదైనా కారణాలతో ఇద్దరు విడిపోవాల్సి వస్తే ఆస్తిగా సగం వాటా భరణం కింద ఇవ్వడం కుదరదని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. పొరపాటున వీరిద్దరూ ఏమైనా కారణాలతో విడిపోవాల్సి వస్తే అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తి నుంచి ₹1 కూడా ఇవ్వడం కుదరదని ముందుగానే నాగార్జున తేల్చి చెప్పేశారట. నాగచైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే నీకు చెందుతుంది అని ఓ అగ్రిమెంట్ చేయించుకొని నాగచైతన్య, శోభితా దూదిపాల సంతకాలు చేసుకున్నారట నాగార్జున. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింటో హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని హీరో నాగచైతన్య, తెలుగు హీరోయిన్ శోభితా దూదిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా దూదిపాలతో నాగచైతన్య రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. నాగచైతన్య, శోభిత కలిసి చాలా చోట్ల దర్శనమివ్వటం, వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోభితా దూదిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగచైతన్య భర్తగా రావటం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగచైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త ట్రెండ్ అవుతుంది. పెళ్లికి ముందు నాగచైతన్య, శోభితా దూదిపాల ఓ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. నాగార్జుననే ఈ అగ్రిమెంట్ రూపొందించినట్టు తెలుస్తుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం భవిష్యత్తులో ఏదైనా కారణాలతో ఇద్దరు విడిపోవాల్సి వస్తే ఆస్తిగా సగం వాటా భరణం కింద ఇవ్వడం కుదరదని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది.
పొరపాటున వీరిద్దరూ ఏమైనా కారణాలతో విడిపోవాల్సి వస్తే అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం కుదరదని ముందుగానే నాగార్జున తేల్చి చెప్పేశారట. నాగచైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే నీకు చెందుతుంది అని ఓ అగ్రిమెంట్ చేయించుకొని నాగచైతన్య, శోభితా దూదిపాల సంతకాలు చేసుకున్నారట నాగార్జున. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింటో హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని హీరో నాగచైతన్య తెలుగు హీరోయిన్ శోభితా దూదిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా దూదిపాలతో నాగచైతన్య రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. నాగచైతన్య, శోభిత కలిసి చాలా చోట్ల దర్శనమివ్వటం, వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోభితా దూదిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగచైతన్య భర్తగా రావటం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగచైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త ట్రెండ్ అవుతుంది. పెళ్లికి ముందు నాగచైతన్య, శోభితా దూదిపాల ఓ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. నాగార్జుననే ఈ అగ్రిమెంట్ రూపొందించినట్టు తెలుస్తుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం భవిష్యత్తులో ఏదైనా కారణాలతో ఇద్దరు విడిపోవాల్సి వస్తే ఆస్తిగా సగం వాటా భరణం కింద ఇవ్వడం కుదరదని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. పొరపాటున వీరిద్దరూ ఏమైనా కారణాలతో విడిపోవాల్సి వస్తే అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం కుదరదని ముందుగానే నాగార్జున తేల్చి చెప్పేశారట. నాగచైతన్య సంపాదించిన ఆస్తి